చాలా మంది లేడీస్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. పీరియడ్స్ టైంలో చాలా పెయిన్ ఉంటుంది. కాళ్ళు చేతులు లాగడం, పొట్ట నొప్పి, ఒక అడుగు తీసి అడుగు వేయలేనంత నొప్పిని కూడా భరించే వాళ్ళు ఉన్నారు. ఎందుకు వస్తుంది అసలు నొప్పి అనేది? పీరియడ్ పెయిన్ అనేది మనం యూజువల్గా 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి మనం ప్రైమరీ డిస్మెనోరియా అంటాము. దానికి స్పెసిఫిక్గా కాజ్ ఏం లేదు. ఓకే, అది ఫస్ట్ డే మీరు పీరియడ్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే మీకు ఎక్కువ పెయిన్ కనిపిస్తుంది. 2-3 సెకండ్ డే, థర్డ్ డే అది ఆటోమేటిక్లీ తగ్గిపోతుంది. అది మన యూట్రస్లో ఉన్న లైనింగ్ షెడ్ అవుతున్నప్పుడు ప్రోస్టాగ్లాండిన్ అన్నట్టు ఒక హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల అది జరుగుతుంది. అండ్ ఇది కాకుండా సెకండరీ డిస్మెనోరియా అంటే దానికి ఒక కాజ్, అండర్లయింగ్ కాజ్ ఉంటాయి. ఓకే, కొంతమందికి ఎండోమెట్రియోసిస్ అంటాము, అడినోమయోసిస్ అంటాము. ఇదన్నీ వాళ్ళకి పెయిన్ఫుల్ పీరియడ్స్ వస్తాయి అన్నమాట. సో అది ప్రైమరీ డిస్మెనోరియా అయితే మనం ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ సెకండరీ డిస్మెనోరియా ఆ పెయిన్ అనేది మనకి ఫస్ట్ డే కాకుండా ఒక 3-4 డేస్ వరకు కంటిన్యూ అవుతుంది. అండ్ పీరియడ్స్ ముందు కూడా పెయిన్ స్టార్ట్ అవుతుంది. సో అలాంటి కండిషన్స్ మనం డెఫినెట్లీ ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యి కాజ్ ఐడెంటిఫై చేయాలి.